రక్షించాలి. శానిటేషన్ కార్మికులను విషయాలుగా మార్చున్న ప్రభుత్వం అండి వైఖరి. ఆ పని మాకే కావాలి. 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 ఆ పని మాకే అనంతపురం నగర కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన హాస్పిటల్, అదే రకంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు, అదే రకంగా సూపర్వైజర్ని కాంట్రాక్టర్గా నూతనంగా వచ్చినటువంటి భాస్కర్ నాయుడు పద్మావతి స్వీపింగ్ ఏజెన్సీ ద్వారా అక్రమ తొలగింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు. 15 రోజులుగా ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతకుముందు కూడా విజ్ఞప్తి చేస్తాం. కాంట్రాక్టర్ను నాకు నిబంధనల ప్రకారమే నేను తొలగిస్తామని చెప్పేసి ఉంటారు. మేము ఒకటే కలెక్టర్ గారు కొడుతున్నాం, ఆ నిబంధనలు మీరు చదవండి. ఇప్పుడున్నటువంటి ఎంఓ ప్రకారం 50 సంవత్సరాలు పైబడినటువంటి కార్మికులను తొలగించాలని ఎక్కడా లేదు. కొత్తగా తీసుకుంటే ఆ 50 సంవత్సరాలు పైబడిన వారిని తీసుకోకూడదు అని చెప్పేసి ఉంది. అదే రకంగా 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాల కార్మికులను పనిలోకి తీసుకోకూడదని ఉంది. అదే రకంగా సూపర్వైజర్లు అర్హతల పేరుతో ఈరోజు తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ చెప్పేటువంటి యాక్ట్ ప్రకారం, లేబర్ యాక్ట్ ప్రకారం 58 సంవత్సరాల వరకు ఎవరిని కూడా తొలగించడానికి లేదు. ఏమైనా తొలగించాలనుకుంటే కాంట్రాక్టర్ ఏదైనా పొరపాట్లు చేస్తే, పనికి ఆటంకం కలిగిస్తుంటే, ఆ కార్మికురాలు ఏమైనా ఇబ్బంది పెడుతుంటే తొలగించడానికి ఆ చట్టం ప్రకారం ఉంది. కానీ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక లోకల్ శాసనసభ్యుల గారికి, అదే రకంగా కలెక్టర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఎవరు కూడా ఈ సమస్య మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన చెప్పింది ఏమంటే స్థానికంగా అధికారులు భాస్కర్ నాయుడు సామాన్యమైన వ్యక్తి కాదు అని చెప్పేసి అంటున్నారు. సామాన్య వ్యక్తి కాదని మేము ప్రశ్నిస్తే ఆయన ముఖ్యమంత్రి గారి బంధువు, స్వయాన బంధువు కాబట్టి డైరెక్ట్గా ఎస్పీ గారితో మాట్లాడుతూ, డైరెక్ట్గా కలెక్టర్ గారితో మాట్లాడుతారు. కింది స్థాయి అధికారులతో ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు. ఆ స్థాయిలో ఆయన ఈరోజు పైరువీలు నడుపుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు మీ కళ్ళల్లో ఆనందం చూస్తాను. గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, ఆ ఇబ్బందులు తొలగిస్తానని చెప్పేసి మా అనేక టెంట్ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పటిదాకా అట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, తొలగించినటువంటి కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. రావద్దు అనేటువంటి కార్మికులు బలవంతంగా పెట్టకూడదు. అదే తక్షణం ఈ పని చేయాలని చెప్పేసి అడగదలుచుకున్నాం. ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చాం. ఆ సమ్మె నోటీస్ ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి పోవాల్సిన అవసరం ఉంది. కానీ సూపరింటెండెంట్ గారు, అట్లాగే DCL డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ గారు 28వ తేదీ వరకు మీరు వెయిట్ చేయండి, ఆ తర్వాత నేను మాట్లాడిన తర్వాత మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. అందుకని 28 తర్వాత లేబర్ అధికారి చెప్పేటువంటి సూచనల ప్రకారం మా కార్యక్రమం పద్ధతి ఉంటుంది. అందుకని ఈరోజు ప్రభుత్వం దృష్టికి, నగర ప్రజల దృష్టికి తీసుకోవడం కోసం మేము భిక్షాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని భిక్షగాలుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకటే మేము డిమాండ్ చేస్తాం, అన్ని ప్రభుత్వ శాఖలో ఉండేటువంటి పద్ధతులని ఆప్కాస్ కింద చేర్చండి అని చెప్పేసి కోరుతున్నాం. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి. శాశ్వతమైన పని కాబట్టి హాస్పిటల్ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అన్న అందరికీ నమస్తే. మేము గత 12 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ GGS హాస్పిటల్లో పనిచేస్తున్నామన్న. పనిచేస్తుండగా ఇక్కడ పద్మా ఏజెన్సీ వాళ్ళు వచ్చి మీరు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పనుల్లో ఉండకూడదు అంటున్నారు. అలాగే మా డిగ్రీ లేని సూపర్వైజర్లు పనుల్లో ఉండకూడదు అంటున్నారు. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నాము. అందరము చేసినా కానీ ఇప్పుడు పద్మావతి ఏజెన్సీ వారు అక్రమంగా మమ్మల్ని తొలగించాలంటున్నారు. ఎందుకు మాకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావడం లే. మా సూపరింటెండెంట్ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ, ఎమ్మెల్యే సార్ కానీ ఎవరు కూడా మా పైన జాలి, దయ, కనకిరం చూపించడం లేదు. ఎందుకంటే మేము అందరికీ విన్నపత్రాలు అందజేస్తున్నాం. అయినా కూడా మా గురించి మాట్లాడడానికి ఎవరు ముందుకు రావడం లేదు. మేము ఇక్కడ పని చేస్తూ కరోనాలో మా ప్రాణాలు చేత అడ్డపెట్టి ప్రజలకు సేవ చేసినాము. చాలని జీతాలతో మేము సేవ చేస్తే ఈరోజు మమ్మల్ని ఎవరు గుర్తించి కూడా మీరు మీరు పనులు చేసుకోండి ఒక్కరు కాకుండా ఒక్కరు అధికారులైనా కానీ అధికారపూర్వకంగా ఒక్కరు కానీ వచ్చి మా పక్కన మాట్లాడే వాళ్ళు లేరు ఇక్కడ. ఎందుకు మమ్మల్ని ఇంత స్థితిగా చూస్తున్నారో మాకు అర్థం కాలేదు. మేము కూడా ఇక్కడ ఉండే వాళ్ళ
వాళ్ళమే కదా, మేము లోకల్ వాళ్ళమే కదా. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుండగా గత ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఇక్కడున్న సూపరింటెండెంట్ వాళ్ళకి, ఇక్కడున్న కలెక్టర్ సార్కి అందరికీ తెలుసు మేము పనిచేస్తున్నాం అనేది. కానీ మా పైన ఎవరికి దయ లేదు. ఎందుకు ఇక్కడ ఈ రోజుకి మేము కూర్చొని 15 రోజులు అవుతుంది ఇక్కడ నిరేలా దీక్ష చేస్తున్నా. ఒక్క అధికారి కానీ ఒక ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరే కానీ మా గురించి మాట్లాడడానికి రావడం లేదు. ఎందుకు రాలేదు? మేము ప్రజలకు సేవ చేస్తున్నాం కదా, అయినా మా పైన ఎవరికి కనికరమే లేదు అసలు. ఎందుకు లేదు? మేము జీతాలు పిఎఫ్ పిఎస్ఐ సరిగ్గా పడకపోయినా కానీ సేవ చేసాం. ఉట్టుపట్టగా ఈరోజు అందరినీ గడ్డకు పోమంటున్నారు. ఎక్కడ పోవాలి? 50 సంవత్సరాలలో ఇక్కడే వయసు అంతా పోగొట్టుకొని పని చేస్తున్నారు. ఈరోజు బయటకు పోండి అంటే ఎక్కడ పోయేది? ఏం పని చేయాలో? వయసు అంతా ఇక్కడే పోగొట్టుకొని 10 సంవత్సరాల తర్వాత 10 ఏళ్ళు 60 ఏళ్ళకి 10 ఏళ్ళు తక్కువ మాకి. ఆ 10 ఏళ్ళకి బయటకు పోండి అంటే మమ్మల్ని ఎవరు పనిలో పిలుచుకుంటారు సార్? మమ్మల్ని ఎవరు పిలుచుకోరు. ఇక్కడే వయసు పోగొట్టుకొని ఈరోజు గడ్డకు పోతే మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. అయినా కూడా మా పైన జాలి లేదు. అదే ఏసీ రూముల్లో ఉన్న సార్ వాళ్ళకి 60 ఏళ్ళు పొడిగడమేమి. మేము వంగి పని చేస్తాం, కష్టపడతాము. మాకు 60 సంవత్సరాలు పని చేయడానికి మాకు అవకాశం కల్పించమని గవర్నమెంట్ని మేము అడుగుతున్నాము. మాకు ఎలాగైనా గవర్నమెంట్ మాకు సహాయం చేయాల్సిండేదే. ఏ ఒక్కరు, ఏ కార్మికులు ఎవరు గడ్డకు పోము. పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్ట్ సార్ వారికి అని చెప్తున్నాము. మేము గడ్డకు పోయే ప్రసక్తే లేదు. మేము ఇక్కడే ఉండి పని చేస్తాము. మా కుటుంబాలైనా వచ్చి ఇక్కడే ఉండి పని చేస్తాము. మేమైతే పోము సార్. మాకు నా పేరు నల్లమ్మ సార్. నేను 12 ఏళ్ళు అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ జీజీఎస్ హాస్పిటల్లో పని చేయబట్టి.